ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మపాలెం గ్రామస్తుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సుమారు 68.5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారికంగా ప్రారంభించారు. ఏళ్ల తరబడి సరైన రహదారి లేక ఇబ్బందులు పడ్డ కమ్మపాలెం గ్రామస్తులకు ఈ కొత్త సిమెంట్ రోడ్డు అందుబాటులోకి రావడం ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిలిచింది. రోడ్డు ప్రారంభోత్సవం కోసం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పూలమాలలతో, నినాదాలతో ఘనస్వాగతం పలికారు. తమ గ్రామానికి మహర్దశ పట్టినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి కొత్త రోడ్డుపై నడిచి పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కమ్మపాలెం గ్రామ రోడ్డు సమస్యను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయించి ఈ రోజు ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉన్నారు. రోడ్డు సౌకర్యం మెరుగుపడడం వల్ల రవాణా కష్టాలు తొలగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రగతి బాటలో నడుస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ వాస్తవ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఆడపడుచులకి, ఎక్కువ మంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం చేసే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఒకసారి ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే అయిపోయిన తర్వాత మళ్ళా కూడా మనం శంకుస్థాపనలు కానీ అటువంటి కార్యక్రమాలు నిన్న కూడా కొన్ని చేసాం. దాదాపుగా 4,17,00,000 డెవలప్మెంట్ వర్క్స్ నిన్న చేయడం జరిగింది. ఈ రోజున గోపన్నపాలెం వచ్చి ఒక 50 లక్షలతోటే మనం రోడ్డు వేసుకున్నాం. దాదాపుగా 700 మీటర్ల రోడ్డు, అది 50 లక్షలతోటే ఆ రోడ్డు వేసుకోగలిగాం. అలాగే గోపన్నపాలెంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు చెప్పినట్టుగా ఈ గుడిది పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఆరో ప్లాంట్ ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ సృజల కింద పెట్టున్నారు, అది పనిచేయటం లేదు. దాని గురించి ఇంకొకసారి కూడా మళ్ళీ అసెంబ్లీలో కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేకపోతే దాన్ని డీకమిషన్ చేసి ఇంకేమైనా చేయాలి ఏంటనేది ఒకసారి ఫైనల్ డెసిషన్కి వెళ్తాం ఈ 2-3 నెలల్లో. తర్వాత అక్కడ వచ్చేటప్పుడు మన ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా ఆరో ప్లాంట్ నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోవడం కానీ లేకపోతే ట్యాంకర్లో తొలిచుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ఒక ఆరో ప్లాంట్, ఇక్కడ ఒక ఆరో ప్లాంట్ పెడితే అరువుగా ఉంటుందని చూస్తా ఉన్నాం. ఆ 2 కూడా వచ్చేదానికి నేను సాయం చేస్తాను. అలాగే ఇంటర్నల్ రోడ్ ఇంకేదైనా పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా కంప్లీట్ చేసుకున్నాము.